ఈ సంవత్సరం మిర్చి పంట వేయాలనా వద్దా అని మిర్చి రైతులు మీమాంసలో ఉంటే, విత్తనదారులు వచ్చేసి వాళ్ళకి ఆఫర్లు బెనిఫిట్ చేసి, వాళ్ళని మళ్ళీ సాగుబడి వైపు దించి విపరీతంగా పెట్టుబడి పెట్టి, ఆ ఉన్న కాస్త కొంప ఓళ్ళు కూడా అమ్ముకునే విధంగా ప్లాన్ చేస్తున్నారండి. మిరప విత్తనాలు కొంటే బుల్లెట్ ఫ్రీ అంట. మీరు నడుచుకుంటారా అండి? విత్తనాలు కొనుక్కొని బుల్లెట్‌లో బొండి. ఇది వాళ్ళు చెప్పేది. లక్కీ డ్రాతో కంపెనీల ఆఫర్లు. వాళ్ళు సచ్చి ఆగమై వాళ్ళ జీవితాలు మళ్ళీ ఎట్రా నాయనా, ఏ పంట వేసుకోవడానికి పెట్టుబడి లేదు, ఉన్నదంతా అప్పుల పాలైపోయాం, కుయ్యో ముర్రో అని వాళ్ళు బాధపడతా ఉంటే, వీళ్ళ సాగు వీళ్ళు చస్తన్నారు విత్తనాలు అమ్ముకునేవాళ్ళు. సరే ఈ ఆఫర్ ఏంటి? ఇది ఎందుకు ఎంతవరకు రైతుకి మేలు వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. ఈనాడు పత్రికలో వచ్చిందండి, అమరావతి ఎడిషన్లో మిరప విత్తనాలు కొంటే అంట బుల్లెట్ ఫ్రీ అంట. లక్కీ డ్రాలతో కంపెనీలు ఆఫర్లు ఇస్తా ఉన్నాయి. మిరప సాగు వద్దే వద్దు అని భీష్మించుకున్న రైతుల విషయానికి వచ్చినప్పటికీ ఎలాగైనా వాళ్ళ చేత మళ్ళీ మీ మిరప విత్తనాలు కొనిచ్చి సాగుబడి చేయాలనే ప్రయత్నంలో మొట్టమొదటిసారిగా విత్తనాల కంపెనీలు అయితే కంకణం కట్టుకుంటా ఉన్నాయి. దానికోసమే ఈ ఆఫర్లు అనేయండి. మిరప విత్తనాలు కొంటే బుల్లెట్ మరియు ద్విచక్ర వాహనము, టీవీలు, టాబ్లెట్లు ఫ్రీ అంట. ప్రముఖ విత్తనాల కంపెనీలే ఈ విధమైనటువంటి లక్కీ డ్రాల్ ఆఫర్లు ఇస్తా ఉన్నాయి. ఇచ్చే ఆఫర్ లేదా మీరు అప్పుల పాలైతే మేము తీరుస్తాం రా, మా విత్తనాలు ఎతకపోయి వేయండి అని మాత్రం చెప్పరు. అదేదో 5,000, 10,000 బుల్లెట్ అంటే ₹1,00,000 దాకా అవుద్ది అనుకోండి. ₹1,00,000 ఎంత అంటే ఆఫ్టర్ ఆల్ రైతు ఒక ఎకరాకి చల్లే పురుగు మందులు విలువ ఉండదు. గతంలో కిలో మిర్చి విత్తనాలు ₹1,00,000 ధర పైగానే పలికిందట. ఏటా కోరుకున్న ఆ యొక్క బ్రాండెడ్ విత్తనాల కోసం రైతులైతే పరుగులు పెట్టాల్సి వచ్చే సందర్భం అంటండి. డిమాండ్ దృష్ట్యా కంపెనీలు కూడా వాటి ధరలు విపరీతంగా పెంచడం మొదలుపెట్టాయంట. విత్తనదారులకి మంచి రేట్ వస్తుంది, బాగా లబ్ధి పొందుతున్నారు అని మనం కూడా రేట్లు పెంచేద్దాం అనే ఉద్దేశంతో కొన్ని సందర్భాల్లో గరిష్టగా చిల్లర ధరను మించి నల్ల బజార్లో అంటే బ్లాక్ మార్కెట్లో విక్రయించారు. ప్రస్తుతం పరిస్థితి తిరగబడింది. అంటే డామేట్ కథ అడ్డం తిరిగింది అంటారు కదా, అలా అయిపోయింది పరిస్థితి. ఆ పరిస్థితి రైతులకే గాని విత్తనదారులకు కాదండి. జూన్ నెల చివరి వారానికి వచ్చేటప్పటికి నర్సరీల్లో అసలు మిర్చి మొక్కలు పెంచడం కోసం సన్నాహాలే మొదలు కాలేదు. విత్తనాలకైతే పూర్తి స్థాయిలో డిమాండ్ పడిపోయిందనే చెప్పాలి. గతంలో ₹1,00,000 ఉన్నటువంటి మిర్చి ధర ఇప్పుడు 14,000 కూడా పడడం లేదంట. మిర్చి విత్తనాలు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రముఖ విత్తన కంపెనీలు వచ్చేసి రైతుల్ని ఆకట్టుకునేందుకు పోటీలు పడతా ఉన్నాయి. తక్కువ ధరకే ఇస్తామని ఊరిస్తాండాయి. కొన్ని కంపెనీలు అయితే ఏప్రిల్ 15 నుంచి జూలై 15వ తేదీ వరకు అంటే గడిచిపోయిన తారీఖులు లక్కీ డ్రా స్కీమ్ అయితే పెట్టాయంట. విత్తన ప్యాకెట్ పై ఉన్నటువంటి QR కోడ్ స్కాన్ చేస్తే ఆ యొక్క దరఖాస్తులో ఆ రైతుల యొక్క వివరాలు నింపి అక్కడ ఉన్న ఒక డబ్బా పెట్టెలో పడేస్తే లక్కీ డ్రా తీస్తారట. లక్కీ డ్రా తీస్తే ఎప్పుడు లక్కీ డ్రా తీసేది? మిరప పంట వచ్చిందా పోయిందా, రైతు అనేవాడు ఉన్నాడా చచ్చాడా అని తెలిసాక తీస్తారనమాట. కేవలం మిర్చికి ధర లేకపోవడం వల్లే, మిర్చి ధర తక్కువగా ఉండడంతో 2 సంవత్సరాల నుంచి విపరీతమైన నష్టాలను మూటగట్టుకున్నారు రైతులు. ఇప్పుడు సాగులో మీమాంస అటు వెయ్యాలా వద్దా, వేస్తే ఏంది పరిస్థితి, వేయకపోతే ఏంది పరిస్థితి. ఒకవేళ వేయకపోతే కొంతమంది వేసినప్పుడు అబ్బా రేటు వచ్చింది అనుకుంటారు కానీ ఒక మీమాంస లేదు, ఏమీ లేదండి. దేశవ్యాప్తంగా కోట్లాది టిక్కీలు మిరప స్టాక్ ఉంది ఏసీ స్టోరేజీల్లో. అదంతా అమ్ముడుపోతే కానీ ఇప్పుడు 2025లో వేసే మిర్చికి రేటు రాదు. ప్రస్తుతానికి రేటు లేదు. ఈ సంవత్సరం అయితే వ్యవసాయ నిపుణులు చెప్పేదంటే మిర్చి సాగుని విపరీతంగా తగ్గించగలిగితే, ఇతరత్ర పంటలో దిక్కు వెళ్ళి మిర్చి సాగును విపరీతంగా తగ్గించగలిగితే వచ్చే సంవత్సరం మిరపకి మంచి రేటు ఉంటుంది అని చెప్తా ఉన్నారు. సరే, దాని విషయం ముందు మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మిర్చి వేయాలనుకునే వాళ్ళు ఆందోళన కుట్టమిట్టాడుతున్నారు. వచ్చే సంవత్సరం ఎలా ఉంటుందో ఏమో చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు భూముల్లో ఇప్పుడు కరెక్ట్గా విత్తనం నాటే సమయంలో రైతులు ఏం చేయాలా, ఏ పంట జోలికి పోవాలనేది కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. ఎట్లయినా సరేలే ఈ విత్తనాలు కొని వేద్దామనే ఉద్దేశంతో కొంతమంది ఉన్నారు. ఎందుకు వచ్చిన గొడవలు అబ్బా, ఒక సంవత్సరం ఖాళీగా ఉందాంలే, నష్టపోయే బదులనే మీమాంసలో కొంతమంది ఉన్నారు. కొంతమంది రైతులైతే 10 ఎకరాలు వేసే కాడ 4 ఎకరాలకు 5 ఎకరాలకు పరిమితం అవుదాంలే అని ఉన్నారు. అయితే కౌలు రైతులతో ఇప్పుడు ఇబ్బంది అండి. కౌలుకి భూమి గత సంవత్సరం 40,000 పెట్టి తీసుకునేవాళ్ళు ఎకరానికి, ఇప్పుడు ₹10,000 తీసుకునేదానికి కూడా ధైర్యం చాలడం లేదు. ఎందుకంటే అంత భారీగా నష్టాలు వచ్చాయి మిర్చితో. కాబట్టి మిర్చి రైతులు వ్యాపారులతో కలిసి కూర్చొని మాట్లాడుకొని మిర్చి యార్డుల దగ్గర మిర్చి పరిస్థితి ఏమిటి వచ్చే సంవత్సరం వరకు అని చెప్పి పరిశీలన చేసి చేసుకుంటే వారి యొక్క డబ్బు దుబారా కాకుండా, టెన్షన్ పడకుండా బాగుంటారనే ఉద్దేశం నాది. ఈ విషయంలో మిర్చి రైతులైతే ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.